ఈ ఏడాది రాబోతున్న భారీ సినిమాల్లో కల్కి 2898 ఏడీ కూడా ఒకటి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కాస్టింగ్ చూసి ఆడియన్స్ అవాక్ అవుతున్నారు. ఎందుకంటే బిగ్ బి, అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ఇలా స్టార్ యాక్టర్లతో కల్కి తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ యాక్టర్ కూడా జాయిన్ అయినట్లుగా సమాచారం. రాజేంద్ర ప్రసాద్ కల్కి చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కలియుగపట్నం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ప్రభాస్ తో మొదటిసారి కలిసి పనిచేస్తున్నట్లుగా రాజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. అయితే తన పాత్ర గురించి మాత్రం రివీల్ చేయలేదు. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో కల్కి చిత్రాన్ని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కల్కి మే 9న థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న దీపికా పదుకొనే తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే దీపికా ప్రెగ్నెన్సీ వల్ల కల్కి షూటింగ్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందేమోనని ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు. అయితే కల్కిలో దీపిక తన షూటింగ్ పార్ట్ ను ఇప్పటికే పూర్తి చేసిందని సమాచారం. కేవలం తన పాత్రకి డబ్బింగ్ మాత్రమే చెప్పాల్సి ఉందట. కాబట్టి దీపిక వల్ల కల్కికి ఎలాంటి అడ్డు లేదని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కి 10 రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. మరోవైపు సినిమా గ్రాఫిక్స్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయట. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న తేదీకే సినిమాను విడుదల చేస్తామని కల్కి మూవీ టీం చెబుతోంది. ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న కల్కిపై డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ తీయలేదంటూ ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని సాయి మాధవ్ బుర్రా తెలిపారు. మరి ఎన్నో అంచనాలతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లను కురిపిస్తుందో వేచి చూడాలి.